వెల్కమ్ టు హ్యాపీ లివింగ్. దిస్ ఈస్ దీప్తి. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో తమ్ముడు పెళ్లితో పాటు పెళ్లి రోజు 3 ఇంపార్టెంట్ ఈవెంట్ని ఫ్యామిలీ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాము. ఆ విశేషాలన్నీ కూడా చూసేయబోతున్నారు. వెడ్డింగ్ సిరీస్లో భాగంగా ఇంకొక వీడియో ఉంది, అది రేపు 12 o'clockకి పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. యాక్చువల్లీ వెడ్డింగ్ సిరీస్ ఎప్పుడూ అయిపోవాలి, కానీ ఇంటికి గెస్ట్స్ రావడం వల్ల కొంచెం బ్రేక్ తీసుకున్నాను, అందుకే డిలే అయింది. మండే నుంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ రాబోతుంది, సో స్టే ట్యూన్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు న్యూ వీడియో. ఉపనయనం అయిపోయిన తర్వాత మేము సెలబ్రేట్ చేసుకున్న ఫస్ట్ ఈవెంట్ మా మమ్మీ బర్త్డే. మా మమ్మీ బర్త్డే ఎవ్రీ ఇయర్ తిథుల ప్రకారం చేసుకుంటారు. సో కోఇన్సిడెంట్గా ఆ రోజే మా మమ్మీ బర్త్డే వచ్చింది. సో ఫ్యామిలీ అందరం కలిసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ కేక్ కటింగ్లో మంచి ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరిగాయి. నాకు లైఫ్ టైం మెమరీగా ఉండిపోవడం కోసం ఈ ఫుటేజ్ అంతా రాగానే ఉంచుతున్నాను, మ్యూట్ చేయకుండా. మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి సేమ్ డే మా చెల్లి పుట్టినరోజు. ఇప్పుడు తన సెలబ్రేషన్స్. ఆల్రెడీ చెవులో పెట్టాక నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి నేను యూట్యూబ్లో ఒక మైల్ స్టోన్ రీచ్ అయ్యాను, అదే 10K సబ్స్క్రైబర్స్. 10K సబ్స్క్రైబర్స్ వచ్చిన సందర్భంగా ఇక్కడ నేను యూనిక్గా సాంప్రదాయని సుప్పిని అని ఒకప్పుడు ట్రెండ్ అయింది కదా రీసెంట్ టైమ్స్లో, దానికి షార్ట్ చేస్తున్నాను. అది ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ షార్ట్ని చూడండి. కోవిడ్ టైంలో జరిగిన ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఆర్ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఆ మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ప్రైవేట్లో పెట్టి షేర్ చేసేదాన్ని. అప్పుడు ఛానల్కి నేమ్ కూడా లేదు. అదేంటంటే కోవిడ్ టైంలో కొంతమంది మెంబర్స్తోనే ఈవెంట్ను సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు కదా, ఆ మూమెంట్స్ అన్నీ వాట్సాప్ ఆర్ గూగుల్ డ్రైవ్లో వేసే బదులు ఇలా యూట్యూబ్లో ప్రైవేట్ పెట్టి షేర్ చేసేదాన్ని అందరికీ. నాకున్న ఐడియాస్ అండ్ కొంచెం నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్సెస్ నా సర్కిల్లో చాలామందికి యూస్ఫుల్గా ఉండేవి. ఆ ఐడియాస్ అన్నీ ఒక కన్స్ట్రక్టివ్ కాంటెంట్లా క్రియేట్ చేసి యూట్యూబ్లో పెట్టాలనుకున్నాను. అప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న ఐడియాకి హ్యాపీ లివింగ్ అని పేరు పెట్టి స్ట్రీట్ స్టైల్ స్పైసీ నూడిల్స్ అని చెప్పి ఫస్ట్ వీడియో చేశాను. తర్వాత జాబ్లో బిజీ అయిపోయి ఎక్కువ వీడియోస్ చేయలేదు. రీసెంట్గానే మళ్ళీ దీన్ని సీరియస్గా తీసుకొని కాంటెంట్ క్రియేషన్ అనేది స్టార్ట్ చేశాను. హస్బెండ్, ఫ్యామిలీ అండ్ మీ అందరి సపోర్ట్తో ఈ మైల్ స్టోన్ రీచ్ అయ్యాను. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఈ స్పెషల్ మూమెంట్ ఇలా ఫ్యామిలీ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. అలా ఈవెంట్స్ అన్నీ సెలబ్రేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ టు పెళ్లి పనులు.
ఇక్కడ అందరూ కలిసి స్వీట్స్ ఫ్రూట్స్ అరేంజ్ చేస్తున్నారు ట్రేలో. ఇవన్నీ కూడా కంతలో పెడతారు అన్నమాట. కంత అంటే మీరు వీడియో ఇంట్రో పార్ట్లో చూసారు కదా, అది కంతనిచ్చి కాంతను తెచ్చుకోవాలి అని అంటారు. అంటే అత్తగారు వాళ్ళు పెళ్లి కూతురికి ఆఫర్ చేయాల్సిన థింగ్స్ అన్ని గౌరీ పూజ అప్పుడు ఆఫర్ చేసి పెళ్లి చేయించుకొని కాంతని ఇంటికి తెచ్చుకోవాలి అని అర్థం. సో ఆ కంతలో పెట్టడం కోసం ఇక్కడ అన్ని డెకరేట్ చేస్తున్నారు. కంతలో జనరల్గా పెళ్లి కూతురికి పెట్టాల్సిన గోల్డ్, సిల్వర్, శారీస్, స్వీట్స్, ఫ్రూట్స్, ఇంకా పెళ్లి కూతురికి కావాల్సిన ప్రైమ్ ఎసెన్షియల్స్ అన్నీ పెడతారు. ఇలా పెళ్ళిళ్ళ టైంలో అందరూ చక్కగా కలిసి పనులు చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. కబుర్లు చెప్పుకుంటూ చేస్తూ ఉంటే మనకు అసలు పని చేసినట్టు ఉండదు, మంచి టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది కజిన్స్ అందరితో. ఫైనల్గా చాలా నీట్గా ఇలా అయితే ప్యాక్ చేశారు అన్నిటిని కూడా. అండ్ నెక్స్ట్ ఇది ఈవినింగ్ పెళ్లి కొడుకు కళ్యాణ మండపానికి వెళ్ళిపోయాడు రెడీ అయిపోయి. ఇక్కడ ఆడపెళ్లి వారందరూ చక్కగా పెళ్లి కొడుకుకి సాంప్రదాయంగా వెల్కమ్ చెప్తున్నారు. భోజనాలు అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి నేను చాలా బిజీ అయిపోయాను, ఎక్కువ షూట్ చేయలేదు. అక్కడక్కడ మా కజిన్ కొన్ని క్యాప్చర్ చేసింది, అవే ఇక్కడ వీడియోలో పెడుతున్నాను. ఇంకా బయట వెల్కమ్ అయిపోయిన తర్వాత అందరం రూమ్కి అయితే వచ్చేసాము. పెళ్లి బస్ అంతా కూడా కళ్యాణ మండపానికి ఒకేసారి వచ్చింది, అందరూ రెడీ అయిపోయి వచ్చేసాము. ఇంకా పెళ్లి కొడుకు ఇక్కడ విడిదికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. అందరూ కూడా పెళ్లి కొడుకి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు, చాలా బాగున్నాడు, ఈ అవుట్ఫిట్ కూడా వాడికి బాగా సూట్ అయింది. దీని డీటెయిల్స్ ఎవరికైనా కావాలంటే ముందు వెడ్డింగ్ షాపింగ్ వీడియోస్ చేశాను, అందులో ఉంటాయి చూడండి. ఇంక ఇక్కడ అందరూ వెయిటింగ్ మాట పెళ్లి మండపంలోకి వెళ్ళడానికి. ఇంకా ఇది వచ్చేసి విడిది, పెళ్ళికి ముందు జరగబోయే రిచువల్ అన్నమాట. ఆడపెళ్లి వారందరూ మగ పెళ్లి వారందరికీ చక్కగా మర్యాదలు చేస్తారు అండ్ లగ్న పత్రికల్ని చదువుతారు ఇక్కడ. అండ్ ఇవన్నీ వచ్చేసి ఆడపెళ్లి వారు మగ పెళ్లి వారికి విడిదిలో ఆఫర్ చేసిన థింగ్స్. మగ పెళ్లి వారేమో అమ్మాయికి కంతలో ఆఫర్ చేస్తారు, ఆడపెళ్లి వారేమో ఇలా విడిదిలో ఆఫర్ చేస్తారు అన్నమాట. మంచిగా డిఫరెంట్ స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ ఇంకా చాలా థింగ్స్ ఆఫర్ చేస్తారు. ఇవన్నీ కూడా డిఫరెంట్ షేప్స్లో ఉన్న కస్టమైజ్డ్ స్వీట్స్ అన్నమాట. ఓ పక్క విడిది జరుగుతూ ఉంటే మేము ఇక్కడేమో కంత చదువుతున్నాము. మార్నింగ్ చూసారు కదా ప్యాక్ చేసినవన్నీ స్వీట్స్, ఫ్రూట్స్, అవి ఇంకా అవి కాకుండా అమ్మాయికి పెట్టాల్సిన క్లోత్స్, జ్యువెలరీ, ఎవ్రీథింగ్ అంతా ఇక్కడ చదువుతున్నాము. నాకు 4 days బ్యాక్ ఒక కామెంట్ వచ్చింది, అదేంటంటే పెళ్ళి గోల్డ్ షాపింగ్ వీడియో పెట్టాను కదా, దాంట్లో పెళ్లి కూతురికి మీరు తీసుకున్న నెక్లెస్ మీరు ఎలా పెట్టుకున్నారని అడిగారు. మీరు వీడియో మొత్తం ఎండ్ వరకు చూసుండండి, నేను అందులో మెన్షన్ చేశాను పెళ్లి కూతురికి ఒక నెక్లెస్ అండ్ అలాంటిదే సిమిలర్ ప్యాటర్న్ ఆర్డర్ చేయించుకున్నాను. అది మీరు ఇక్కడ చూడొచ్చండి. మొత్తానికి అటు మార్చి ఇటు మార్చి ఫైనల్గా కంత అయితే ఇలా సర్దామండి. అక్కడ ఉన్న స్పేస్ తక్కువ అండ్ పెట్టాల్సిన ఐటమ్స్ ఎక్కువ, కొంచెం కష్టమైన చదవడం, బట్ ఎలా అయితే పూర్తి చేసేసాము. దీని తర్వాత గౌరీ పూజ జరిగింది. అది అయిపోయిన వెంటనే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి పీటల మీదకి వెళ్ళిపోయారు. పెళ్లి తంతు మొదలైంది, కన్యాదానం కూడా అయిపోయింది. అవన్నీ నేను షూట్ చేయలేదండి. మెయిన్ ఇంపార్టెంట్ ఘట్టాలు అయితే ఇక్కడ పెడుతున్నాను, మీరు చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికన్నా ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. శుభలేఖలో వేసిన ముహూర్తం టైంకి పెట్టే జీలకర్ర బెల్లం మెయిన్ ఇంపార్టెంట్ ఘట్టం పెళ్ళిలో ఇది. పెళ్ళి బట్టల్లో ఇద్దరు చాలా బాగున్నారు, పేరు అది చాలా చక్కగా ఉంది. ఇద్దరికి కూడా ఈ అవుట్ఫిట్స్ చాలా బాగా సూట్ అయ్యాయి.
నెక్స్ట్ ఘట్టం సూత్రధారణ. ఇక్కడ తాళి కట్టేయడం అయిపోయిన తర్వాత అందరి దగ్గర వీళ్ళు చక్కగా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. మీ అందరు కూడా మా తమ్ముడు మరదల్ని తప్పకుండా బ్లెస్ చేయండి. వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత పెళ్ళిలో మోస్ట్ ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చేసి తలంబ్రాలు పోసుకోవడం. అదే ఇక్కడ జరుగుతుంది. సో ఇవండి మా తమ్ముడు పెళ్లి విశేషాలు. మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను. అలాగే మా తమ్ముడు వాళ్ళని తప్పకుండా బ్లెస్ చేస్తారనుకుంటున్నాను. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. రేపు లాస్ట్ వీడియో వస్తుంది వెడ్డింగ్ సిరీస్లో భాగంగా, తప్పకుండా చూడండి. మా సెలబ్రేషన్స్ అలాగే నా యూట్యూబ్ జర్నీలో అచీవ్మెంట్స్ అండ్ మైల్ స్టోన్స్ మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. స్టే హెల్దీ, బీ హ్యాపీ. సర్వేజన సుఖంగా బాగుంటుంది. మళ్ళీ మరో మంచిగా కలుద్దాం. బాయ్ అండి.